सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలోని కల్లు డిపోలో ఓ ఉన్మాది కర్కశుల్లా మారి కల్లు విక్రయదారులపై కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన హనుమాన్ దాస్ అనే వ్యక్తి రోజులాగే కల్లు సేవించేందుకు కల్లు దుకాణానికి వెళ్లాడు. అక్కడ కౌంటర్ పై కూర్చున్న జోగయ్యను సైకో హనుమాన్ దాస్ కల్లు ఉద్దరికి అడిగాడు. ఈ డిపోకి ఓనర్ నేను కాదని, ఓనర్ వచ్చిన తర్వాత కల్లు తీసుకో అని చెప్పి జోగయ్యను హనుమాన్ దాస్ కల్లు ఇవ్వలేదు. దీంతో ఇరువురికి మాట పెరిగి తగాదానికి దారితీసింది. తనకు తాగడానికి కల్లు ఇవ్వలేదని హనుమాన్ దాస్ ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి జోగయ్యపై కత్తితో దాడి చేశాడు. ఇది తెలుసుకున్న జోగయ్య సోదరులు రాజు, రవి కూడా హనుమాన్ దాస్ ను మందలించడానికి వెళ్లగా వారిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన డిపోలోని స్థానికులు హనుమాన్ దాస్ ను పట్టుకునే క్రమంలో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. కత్తిపోటుకు గురైన క్షతగాత్రులను తీవ్ర రక్తస్రావం కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా అన్నతో కొట్లాడుతున్నాడు. కొట్లాడితే తమ్ముడు లెక్క దొరకపోయినా మాట తిడుతుండే. పెళ్ళంతా ఇంకా లంచవాడు కట్టిట్లా కానీ మంచిగా తోలుకపోయినాక మళ్ళా రిటర్న్ వెళ్తూ వచ్చాడు. ఆయన కాలు నొప్పి ఉన్నది, కాలేకపోయింది. ఏమని అనగలడు, ఒక్కడున్నాడు దుకాణం అని మళ్ళీ ఇడిచిపెట్టినాక మళ్ళీ వస్తే మళ్ళీ తోలుకపోయినా. మళ్ళీ నీ ఆసుంటాడు, ఒక్కడు వచ్చి తోలుకొచ్చి గుంజుకొచ్చాడు. మీకు పొడిచిన ఎవరు పేరు చెప్పండి. దాసు, బ్యాగర్ దాసు. ఏ ఊరు మీద? బస్పురం మండలం ఏదో వస్తుంది. పుల్కల్. బస్వాపూర్ పుల్కల్ మండల్. బ్యాగరి దాసు నన్ను కత్తితోని వరిచాడు. ఏం గొడవలు ఉండే మీకు? మరి ఏమి గొడవలు లేవు సార్. మా అన్న మీదకి వెళ్తే ఎట్లెందుకు వెళ్తున్నావు అని ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ పట్టుకొని వచ్చినాం. మన అంతే పట్టుకొని వచ్చినందుకు కత్తి జేబులో పెట్టుకొని వచ్చి సాటుకెంచి పొడిచి. సివిల్స్ ఫలితాలు ఆల్ ఇండియా 330 ర్యాంకు సాధించిన సత్తా చాటాడు. జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన సిరిశెట్టి సంకీర్త్ దేశంలోని అత్యున్నత స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో సిరిశెట్టి సంకీర్త్ అత్యున్నత ర్యాంకు సాధించాడు. సంకీర్త్ తండ్రి సిరిశెట్టి సత్యనారాయణ సింగరేణిలో ఎలక్ట్రీషియన్ కాగా తల్లి ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నారు. ప్రస్తుతం సంకీర్త్ ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథలో ఈఈగా చేస్తున్నాడు. బేసికల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుండి నేను నా మోటివేషన్ మోస్ట్లీ మా పేరెంట్స్ దగ్గర నుండి వచ్చింది. మా ఫాదర్ కి ఉన్న అవేర్నెస్ తో తను చిన్నప్పటి నుండి నన్ను నువ్వు ఒక ఐఏఎస్ కావాలి, కలెక్టర్ కావాలి అంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దానికి తోడు మా చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీలో ఉన్న సర్వీస్ ఓరియంటేషన్ కానీ, పేదలకు హెల్ప్ చేసే యాటిట్యూడ్ కానీ అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మా ఫ్యామిలీలో ఏ ఇంపార్టెంట్ ఒకేషన్ జరిగినా, ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా, ఏమైనా బర్త్డేస్ వచ్చినా కూడా కల్చర్ ఏంటంటే మోస్ట్లీ పూర్ పీపుల్ ని కానీ, మార్జినలైజ్ పీపుల్ కానీ పిలిచి వాళ్ళకు చీరలు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ లో ఇండల్జ్ అయ్యే వాళ్ళం మేము మోస్ట్లీ. సో అక్కడ నుండి నేను ఇన్స్పిరేషన్ డ్రా చేసుకున్నాను. మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ప్లస్ సర్వీస్ ఓరియంటేషన్ అనే మోటివ్, ఇక్కడ నుండి నేను ఇన్స్పిరేషన్ డ్రా చేసుకున్నాను. దాని తర్వాత నేను ఓకే సివిల్ సర్వీసెస్ వెళ్దామన్న మోటివ్ వచ్చింది. అక్కడ నుండి నేను కంటిన్యూ చేశాను, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ మోటివేషన్ కానీ, వాళ్ళ స్టోరీస్ కానీ ఇంకా నన్ను ఫర్దర్ గా ఇన్స్పైర్ చేశాయి. నిలబడిన ఫలితాల్లో 330 ర్యాంకు సాధించిన సిరిశెట్టి సంకీర్త్ ఫాదర్గా నేను చాలా గర్విస్తున్నాను. నా పేరు సిరిశెట్టి సత్యనారాయణ. బెల్లంపల్లిలో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి వచ్చేసి బెల్లంపల్లి పట్టణంలోని చిన్న స్కూలు, మదర్స్ కాన్వెంట్ స్కూల్లో నర్సరీ నుండి 10వ తరగతి వరకు విద్య అభ్యసించి ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యలు చేసి డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసి చిన్నప్పటి నుండే ఫస్ట్ టు 7th వరకు మామూలు స్థాయి విద్యార్థిగా ఉండి 7th నుండి
ఒక ఉన్నతమైన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా ఎదిగి 10th క్లాస్లో మంచి మార్కులు ఏ గ్రేడ్ మార్కులు సాధించి ఇంటర్మీడియట్ కూడా టాప్ మార్కులు సాధించి ఇంజనీరింగ్లో టాప్ మార్కులు కూడా సాధించి మంచి ర్యాంక్ సాధించి ఈరోజు యూపీపీఎస్సిలో 330 ర్యాంక్ సాధించడం చాలా గర్వకారంగా ఉంది. దీనికి కృషి చేసిన మదర్స్ కాన్వెంట్ స్కూలు ఉపాధ్యాయులందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదే కాకుండా మా అబ్బాయిని కోసం తీర్చిదిద్దిన కోచింగ్ సెంటర్స్ ఏమి, సహాయ సహకారాలు అందించిన అధికారులు ఏంటిది, సపోర్ట్ చేసిన విద్యార్థులు అతని స్నేహితులందరూ కూడా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అహోరాత్రులు కష్టపడి 15 గంటలు 16 గంటలు చదువుకుంటూ ఎలాంటి పార్టీలకు కానీ ఎలాంటి పెళ్ళిళ్ళకు కానీ ఎలాంటి ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేసుకుంటూ ఆయన లక్ష్య సాధనంగా పెట్టుకొని ఈరోజు లక్ష్యం సాధించడం ఒక తల్లిదండ్రులుగా మేము చాలా గర్విస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నేడు 5/8/2020 తేదీన అయోధ్యలో శ్రీరామ మందిరం శంకుస్థాపన దిగ్విజయం కావాలని 100 సంవత్సరాల మన కళ నేటికి సాకారమవుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని, ఇదే విధంగా మందిర నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి కావాలని కోరుకుంటూ కాకినాడలో జనసేన పార్టీ తరపున జన సైనికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మెయిన్ రోడ్ కోదండ రామాలయంలో ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ల పేరిట అర్చనలు చేయించిన జనసేన పార్టీ పిఏపి సభ్యులు వసంతం పంతం నానాజీ గారు ఈ కార్యక్రమంలో జన సైనికులు శిరంగు శ్రీను, ఆకులమణి నాయుడు, కొప్పిశెట్టి శ్రీను, హరి కొవ్వాడ శ్రీను, నక్కా శ్రీహరి, ఆట్ల సత్యనారాయణ, బండారు శ్రీను, భగవాన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా పుణ్యదినం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా శ్రీరాముడు వెళ్ళినటువంటి ఈ రాజ్యం శ్రీరాముడికి గుడి కట్టడానికి ఎదురైనటువంటి అనేక ఆటంకాలని ఇవాళ మన ప్రధాని మోడీ గారు తొలగించి అన్ని మతాల యొక్క సమ్మతితోటి ఈరోజు అయోధ్యలో భూమి పూజ నిర్వహిస్తాం. దాని గురించి మా కాకినాడలో అతి పురాతనమైన దేవాలయం శ్రీరామాలయం దగ్గరికి అందరూ రావడం, జన సైనికులు, బీజేపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు అందరూ రావడం, వచ్చి ఆ భూమి పూజ నిర్విఘ్నంగా జరగాలని, అలాగే ఆ యొక్క నిర్మాణం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలని, శ్రీరాముడు వెళ్ళినటువంటి ఈ రాజ్యంలో శ్రీరాముడు గుడికి ఇన్ని కష్టాలు వచ్చాయంటే అది శ్రీరాముడి యొక్క జీవితంతో కూడా పోల్చి చూసుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి అనేక కష్టాలు పడటం జరిగింది. అనేక కష్టాలు పడ్డ తర్వాత పునీతుడై ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క గుడికి కూడా అన్ని కష్టాలు కూడా ఏర్పడ్డాయి. అన్ని కష్టాలు తొలిగాయి. ఇవాళ భారత ప్రధాని మోడీ గారు, ఇవాళ మా మిత్రపక్షం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నటువంటి సమయం. ఇవాళ జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దాని నిర్మాణం పూర్తయ్యేదాకా పూర్తి సహకారం ఆ నిర్మాణానికి మా పార్టీ తరఫున ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. ఆదిలాబాద్ రూరల్ మండలం కండాల సమీపంలోని లొద్ది జలపాతం వద్ద విహారయాత్రకు నిన్న ఇంద్రవెల్లికి చెందిన పలువురు యువకులు వెళ్లారు. మరో ఆ జలపాతం వద్ద పలు నీళ్లు పారే అందమైన ప్రదేశాల వద్ద ఫోటోలు దిగుతున్న క్రమంలో ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన డాక్నే సచిన్ అనే 19 ఏళ్ల యువకుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తన సెల్ ఫోన్ పడిపోవడంతో హుటాహుటిన అదే క్రమంలో పరుగులు తీస్తూ చివరికి ప్రమాదవశాత్తు పైనుండి జారి ఆ నీటి వలయంలో పడ్డాడు. ఈ క్రమంలో అక్కడే ఓ యువకుడు వీడియో తీస్తుండగానే తను పడిపోవడం దృశ్యం కనిపించింది. ఆ సమయంలో అక్కడి స్థానికులు, వారి స్నేహితులు మరి ఈత రాదని అతనిని ఎలా కాపాడాలని చూస్తున్న క్రమంలోనే అక్కడ అతడు ఈత సరిగ్గా రాలేక నీటిలోనే కొట్టుకుపోతున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అనిమిగపల్లి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కుప్పం సిఐ శ్రీధర్ తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పం మండలం అమిగనపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలికను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలిక ఇంట్లోనే బలవంతంగా అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు సోమశేఖర్ ను అరెస్టు చేసినట్లు కుప్పం ఎస్ఐ నరేంద్ర తెలిపారు. అనిమిగానిపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక 17 ఏళ్ల వయసు అమ్మ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటానని మాట చెప్పి
చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయిని ఆసుపత్రికి గవర్నమెంట్ కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించడం అయింది. తద్వారా ఇంటిమేషన్తో మేము నిన్న దాని మీద పోక్సో తర్వాత రేప్ కేసు నమోదు చేయబడి ఈరోజు నిందితుడైన సోమశేఖర్ని మల్లానూరు క్రాస్ వద్ద అరెస్ట్ చేయడం అయింది. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా రామచంద్రరావు తార్నాకలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే శ్రీరామచంద్రరావు మాట్లాడుతూ రామ మందిర నిర్మాణం భారతీయుల కళ అన్నారు. డిసెంబర్ 6, 1992లో కర్ర సేవకులో పాల్గొనడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. ఆనాటి స్వప్నం ప్రసారం అవుతున్న వేళ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఎమ్మెల్యే రామచంద్రరావు తెలిపారు. ఈరోజు అయోధ్యలో నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి ఒక భవ్యమైనటువంటి సుందరమైనటువంటి ఒక రామ మందిరం ఒక భూమి పూజ చేయబోతూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా అనేక మంది కోట్లాది మంది రామ భక్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. డిసెంబర్ 6, 1992లో జరిగినటువంటి కరసేవలో నేను పాల్గొన్నాను. ఈరోజు ఈ యొక్క ఆనాటి కళ నిజమవుతుందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా భావించలేదు. కానీ నిజంగా ఇది నిజము, ఆ స్వప్నం సాకారం అవుతుంది. 500 సంవత్సరాలు భారతదేశంలో అయోధ్యలో పుట్టినటువంటి రాముడు, దానికి మందిర నిర్మాణం, ఆ ఆకాంక్ష ఈరోజు తీరుతూ ఉన్నది. రాముడిని హిందువులే కాదు అనేక మతాల వాళ్ళు కూడా నమ్ముతారు. అయోధ్యలో జరిగే రామ్ మందిర్ యొక్క భూమి పూజ విజయవంతం కావాలని కొండన్నగూడెం గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి జై శ్రీరామ్ అని చెప్పుకొని ఎన్నో ఆటంకాలను నుంచి రామ్ మందిర్ కి ఒక భూమి పూజ చేయడం నరేంద్ర మోదీ గారి అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేసుకున్న కొండన్నగూడ గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండన్నగూడ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, వార్డు నెంబర్ సత్యనారాయణ, షాద్నగర్ నియోజకవర్గం మార్కెటింగ్ డైరెక్టర్ వై పాప యాదవ్, భాస్కర్ గౌడ్, సురేష్, రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, పప్పు మరియు గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో భూత వైద్యం పేరుతో చిత్రహింసకు గురైన రజిత చికిత్స పొందుతూ నిన్న రాత్రి చనిపోవడంతో భర్త మల్లేష్తో సహా రజిత బాబాయ్ మరియు భూత వైద్యుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వారిపై అటెంప్ట్ టు మర్డర్ 307, 354, 498A, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏసీపీ నరేందర్ తెలిపారు. టీవీ ఇవాల్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।